హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ చేయడం జరిగింది. హన్మకొండ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది గంధం శివపై హన్మకొండ సిఐ ట్రాఫిక్ పోలీసు దాడి చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు చేయడాన్ని నిరసిస్తూ విధులను బహిష్కరణ చేయడం జరిగింది. న్యాయవాదులు మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయవాదులకు రక్షణ చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్, ఉపాధ్యక్షులు కన్నోజు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి జుములాల్ నాయక్ మరియు సీనియర్ న్యాయవాదులు యాళ్ల శ్రీనివాసరెడ్డి, బాలకిషన్, న్యాయవాదులు రవీందర్, జె కిరణ్, ప్రవీణ్, రఘువీర్, రాజశేఖర్, సూర్యప్రకాష్ రెడ్డి, సంపత్, శ్రీదేవి, అరుణ్ తేజ్, విశ్వ, స్వాతి, అజయ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి అడ్వకేట్ల పైన వాళ్ళు కక్ష కట్టారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ద్రోహంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా, అసలు వకాలత్ అనేది ఉండకుండా కేవలం పోలీస్ చట్టాలు అమలు చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ చాలా సందర్భాలలో పోలీసులు నిరంకుశత్వంగా, పశుత్వంగా బిహేవ్ చేస్తూ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను మాన్యువల్ హ్యాండింగ్ చేస్తూ వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా సందర్భాలలో మేము నిరసన తెలిపిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయడము, నామమాత్రంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. దీనికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే న్యాయవాదులకు ఒక పరిరక్షణ చట్టం అనేది లేకపోవడమే. దీన్ని మేము కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం. అయినా కానీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. మేము ఇట్లాంటి సందర్భాలు జరగకుండా ఉండాలని అంటే గవర్నమెంట్ తరఫున, అంటే మా అడ్వకేట్ల అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఇమ్మీడియట్గా అడ్వకేట్ల పరిరక్షణ చట్టాన్ని మాకు అమలు చేయాలి. శివాని న్యాయవాది వాస్తవంగా ఒకవేళ న్యాయవాది తప్పు చేస్తే కోర్టుకు రిమాండ్ చేయాల్సింది పోయి అతనిని విచక్షణ రహితంగా దాడి చేసి చెవులపై కొట్టి అతడిచ్చినటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసు వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈరోజు పోలీసు రాజ్యం అనేది నడుస్తుంది. ముఖ్యంగా కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు మితిమీరిపోయి పార్టీలను సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన సందర్భంలో కానీ మిగతా సందర్భాల్లో కానీ న్యాయవాదులపై ఏ విధంగా దాడి చేస్తున్నారంటే, మీరు ఈరోజు ప్రతి ప్రదేశంలో సిద్దిపేటలో కానీ, వరంగల్లో కానీ, మన కరీంనగర్లో కానీ ఎక్కడ చూసినా న్యాయవాదులపై టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అనేది వాళ్ళకు అనుకూలంగా ఉండి ఇంకా న్యాయవాదులపై దాడి చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐని, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసును వెంటనే సస్పెండ్ రిమూవ్ చేసి ఈ న్యాయవాదులపై దాడి చేసినటువంటి ఆఫీసర్లను వెంటనే రిమూవ్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని కోర్టులను అబ్స్టైన్ చేసి న్యాయవాదుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హుస్నాబాద్ నుంచి తెలియజేస్తున్నాం. ఒక న్యాయవాదుల పట్ల పోలీసులు ఏ పద్ధతుల మెదలాలి, ఏ గౌరవ మర్యాదలతో మెదలాలి, ఆ ఇంత జ్ఞానం లేకుండా ఒక అడ్వకేట్ పైన చేయి చేసుకోవడం అనేటువంటిది దాన్ని సిపిఐ పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అట్లాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం.